Hey guys, good morning and welcome back to the new episode. ఏం లేదు, ఇంతకు ముందే లేచిన, బ్రష్ చేసిన, మొహం కడుక్కున్నా అండ్ నౌ 3 days నుంచి పద్మావత్ మూవీ చూస్తున్నా కంటిన్యూగా. కొంచెం ఆకుండా చూస్తున్నా. మొత్తం కంప్లీట్ గా చూస్తాను అయితే లేదు, మొత్తం ఒకటేసారి చూద్దాము అంటే కొంచెం చూస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే వాట్ ఐ మేడ్ యెస్టర్డే బగారా అయిపోయింది. బగారా అది ఖరాబ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ రైస్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ప్రజెంట్ గా. సో ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు అయితే వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటా సిస్టంలో. అది మీరు టైం లాప్స్ పెడితే చూసుకోండి. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయినాక మిగతా రైస్ కుకింగ్ అవన్నీ చేసుకుంటే ఇంకా ఓకేనా. చాలా వర్క్ మొత్తం కంప్లీట్ అండ్ కుకింగ్ కూడా అయిపోయింది. రైస్ వండుకున్నా, చికెన్ ఉంది కాబట్టి జబర్దస్త్ చికెన్. సో రైస్ ఒకటే వండుకున్నా, ఇంకా తినేసి ఏం చేయాలి అర్థం అవుతుంది. బోర్ పడుతుంది, పబ్జీ ఆడే ఇంట్రెస్ట్ లేదు. తెలిసి చూద్దాం, ఆలోచిద్దాం ఇంకేమైనా చేద్దామా అనేది. కానీ నేను ఏం చేస్తున్నా అంటే అప్పటి నుంచి ఓజీ మూవీ ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తున్నా. ఓజీ ఎంతో యూట్యూబ్ లోనే ఉన్న సినిమా కానీ క్లారిటీ లేదబ్బా. నేను ఊరికే ఫైనలీ ఐఎమ్ ఏబుల్ టు సీ ఓజీ. వాచింగ్ ఇట్ సో గైస్. థియేటర్ సీన్ కదా, అంటే థియేటర్ లో మిస్ అయ్యాను అనమాట మూవీది. సో అందుకే వాచింగ్ ఇట్. రైస్ కూడా పెట్టుకున్నా కాబట్టి లెట్స్ ఒకసారి రైస్ చెక్ చేద్దాం పదండి. రైస్ అయింది అనుకో, ఏం లేదు ఇంకా. అది జస్ట్ అన్నం వేసుకొని చికెన్ వేసుకొని ఇంకా సినిమా చూసుకుంటా. నువ్వు తింటా ఉంటే పాడు పాడు అట్లా వెళ్ళి రైస్ తెచ్చుకుంటా ఫస్ట్. ఆకలి రైస్. Hey guys, good morning and welcome back to the new episode of Chindu D250. 4 days అవుతుంది నేను వీడియోస్ ఏం అప్లోడ్ చేయక, అండ్ రేపటికి 5 days అవుతుంది. ఎందుకంటే నాకు కుదరట్లేదు, ప్లస్ హెల్త్ కొంచెం బాగాలేదు, అందుకే నేను వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మళ్ళీ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అండ్ నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, సో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా. దీని తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఉంది. అండ్ ఇంకోటి ఏమనుకుంటున్నా అంటే సమ్మర్ కదా, టామీ అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంటికాడ. సో రూమ్ కి తెచ్చుకొని నేనే కుకింగ్ చేసి పెట్టాలి అని ఆలోచిస్తున్నా. మీరేమంటారు దాని కింద కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి, చెప్పండి ఏం ఫిక్స్ అవుదామని. బికాస్ మమ్మీకి ఇబ్బంది అవుతుంది, డాడీకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మమ్మీకి తెలియదు ఏం చేసి పెట్టాలో అనేది. నాకు తెలుసు, నాకు క్లారిటీ ఉంది. సో అందుకే నేను ఏమనుకుంటున్నా అంటే వాని రూమ్ తెచ్చుకొని ఒక్కనే ఉంటాయి కదా రూమ్ లా. సో నాతో పాటే వానికి కంపెనీ లెక్క ఉంచుకుందాం అన్నట్టు ప్లానింగ్ లో పెట్టుకున్నా అట్లా. సో మీరేమంటారు? కాకపోతే నాకు ఏంటంటే మనం తెచ్చుకోవాలంటే నాకు కూలర్ తీసుకోవాలి ఒకటి. బికాస్ కూలర్ లేక దూలు అయిపోతుంది చెప్తున్నా, దూలు తీరిపోద్ది. సో ఇక్కడ కూలర్ ఉంది, అది ఖరాబ్ అయింది. అది ఇంటికి పంపిస్తా, ఈ వీకెండ్ రిపేర్ చేపిస్తే అయిపోతుంది అట్లా ప్లాన్ చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే అదే ప్రజెంట్ అయితే అంతే ప్లాన్ చేసుకున్నా. నేను ఫ్రెష్ అప్ వెళ్ళి కూడా పెట్టుకున్నాం. ఫ్రెష్ అప్ అయిపోతే పోతాం, లేకపోతే వర్క్ అయితే ఆఫీస్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాను అనమాట. కంప్లీట్ చేసుకుని చూస్తా ఇంకా విల్ ప్లాన్ ఆఫీస్ వర్క్ డన్. ఇప్పుడు మొహం కడుక్కొని వెళ్ళి టామీ అని తెచ్చుకుంటా. అండ్ ఇవాళ నుంచి వాడు టామీ గారు ఇక్కడనే ఉంటాడు. వాడి కుకింగ్ మొత్తం నేనే చూసుకుంటా. ఏ ప్రాసెస్ ఉన్నా వాట్ ఎవర్ ఇట్ మేబీ మొత్తం నేనే టేక్ కేర్ తీసుకుంటా వానికి. ఎందుకంటే మనకి ట్రైనింగ్ ఇవ్వాలి, ప్లస్ అన్ని చూసుకోవాలి కదా. అందుకే వాడిని నేనే తెచ్చుకొని ట్రైనింగ్ ఇప్పించేసుకొని మొత్తం నేనే చూసుకుంటా. అండ్ నాకు కూడా ఒక కంపెనీ లెక్క ఉంటాడు అనమాట వాడు. వానితో ఫుల్ ఫన్, అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం అంతా అసలు నిజం చెప్పాలంటే అట్లా. అందుకే పోయి నేను ఫ్రెష్ అప్ అయిపోయి పోతా, వచ్చినాక ఫ్రెష్ అప్ అవుతా. అంటే మూమెంట్ ఉంది జస్ట్. ఇంకా ఈ డస్ట్ పోయి మళ్ళీ డస్ట్కి వచ్చేలోపు దోదేరిపోద్ది నాకు అట్లా. సో తొందర వెళ్ళేసి తొందర వద్దాం. పోతున్నప్పుడు ఇంటికి మన రూమ్కి తీసుకెళ్తా అంటే మా మమ్మీ రియాక్షన్ చూద్దాం ఎట్లా ఉండదు. ఫస్ట్ అవసరమా రా అంటది, దాని తర్వాత నీ ఇష్టం రా అంటది. బికాజ్ ఎందుకంటే వాడికి మమ్మీకి బాగా అలవాటు పడ్డాడు వాడు. ఇన్ఫాక్ట్ నాకు కూడా పడాలి వాడు. ఎందుకు తీసుకొస్తున్నా అంటే మెయిన్ రీజన్ గాయస్ ఒకటే, వాడు ఫుడ్ తినట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే వాడు ఏం తింటాడో మమ్మీకి అర్థం కావట్లేదు. సో మమ్మీ ఏంటంటే పెడిగ్రీ పెడుతుంది మొత్తం. సో నేను ఏంటంటే పెడిగ్రీ స్టాప్ చేస్తాను, మొత్తం కంప్లీట్లీ స్టాప్ చేస్తాను. వద్దు పెడిగ్రీ లేకున్నా సరే, బట్ ఐ కుక్ హోమ్ మేడ్ ఫుడ్. మనకి హోమ్ మేడ్ ఫుడ్ వండి పెడతా. వాడు నాకు కొడుకు లెక్క కాబట్టి వానికి వండి పెట్టడంలో తగ్గేది లేదు అసలు. ఇదే చెప్పాలా, నాకు కొనుక్కోవడం చాలా లేజీ. వానికి వండి పెట్టుకుని నేను వండుకుంటే బెటర్ కదా, ఐ ఫీల్ లైక్ దట్. సో వెళ్తున్నా టాంగాన్ని తెచ్చుకోనికి. ఇవాళ నుంచి నేను రూమ్ లో ఒక్కడిని కాదురా ఇద్దరు. పద అది ఆపేట మమ్మీ. నడరా పోదామా, తీసుకోపోతున్నాం ఇక. తీసుకోపోవాలా పక్క? ఏం బాధపడతలేవుగా?
ఇన్ని బిస్కెట్ అంటే పెడతా అంటే వస్తా ఆడేం పెడతావు సరే పాలు పెడతావు అన్ని పెడతావు తింటున్నావాడు నాకు ఏంటమ్మా బిస్కెట్ తినబడింది అవి ఏమి గోళీలు అసలు అవి బంద్ చేయాలి మొత్తానికి బంద్ చేస్తారు ఎందుకు పెడిగ్రీ పెట్టొద్దంట ఇప్పుడు పెట్టింది మా అన్న వచ్చినాకనే పెట్టింది నేను పొద్దున పెట్టి తినలేదు ఇప్పుడు ఏం చేసిన వచ్చి 2-3 పెట్టింది తిన్నది మళ్ళీ అన్నం తీసుకురావడానికి తెచ్చింది చేతం తినబెట్టారు మా మమ్మీ మా ట్రైన్ ఎక్కితాక సో తను తినబెట్టా అంటే తింటలేదు పెరిగేస్తాను తినరు తినరు మళ్ళా నాకు ఒక కుక్కర్ కావాలి కుక్కరు ఇంత బాండి గంట బాండి ఉన్నది కానీ అది ఇంకో బాండి ఉంది ఏదో అదే నాన్ కుక్కర్ లేదు అది రౌండ్ది చిన్నది కుప్పేరు నాన్ స్టిక్ అతుక్కోదు చూడు అదే నేను గుడుగురు వేసుకోనా కొంచెం కొంచెం ఎగ్ రైస్ అవన్నీ కడాయి ఇండియన్ విలేజ్ మామ్స్ అది అదేనమ్మా కడాయి నేను ఏమంటున్నా అదొకటి కావాలి కుక్కర్ కావాలి పెంక్ అంటుంది కడాయి ఎందుకంటే మనం వండుకోవాలి తొందరగా మనకు వండి పెట్టాలంటే కడాయి కుక్కర్ ఏంటంటే మనం కంపల్సరీ ఎండాకాలం మన బొచ్చు మొత్తం తీసేపిస్తాయి ఈ రోజు కుక్కర్ ఎంత పెద్దది అది తీసుకుపోతాను ఇంకా అవన్నీ ఏమేమి ఉన్నాయి చెప్పండి అవన్నీ తీసుకుపోతాను నేను తీసుకుపోతా ప్లస్ ఏగో బట్టలు తీసుకుపోతా బయటికి ఏంది కొట్టాలి తల్లైన బిడ్డ నాను బాగా చెప్పాల్సిన టైం వచ్చింది రయ్యను కానీ ఇలా హాస్పిటల్ తీసుకోవాలి హాస్పిటల్ తీసుకొని అడగలేదు చలో గైస్ మన సామాన్లని మనం చదువుకుందాం పదండి ఇంకా గైస్ ఇగో అన్ని ప్యాక్ చేసుకున్నా ఇదొక బ్యాగు అదొక బ్యాగు టామీ ఉన్నాడు తీసుకోవాలా దా నిజం చెప్పి ఏం బాధ అనిపిస్తలేదా తీసుకురాను తీసుకురావా ఇప్పుడేమంటే జర కేర్ ఎక్కువ కావాలి ఎందుకంటే ఎండాకాలం పోయేదాకా వాడిని ఎట్లా చూసుకోవాలంటే అట్లా చూసుకోవాలి అట్లా తీసుకొస్తా ఆదివారం శనివారం వదిలేస్తా అందుకే అది పెడుతున్నా సుమారు బిస్కెట్ కావాలమ్మా ట్రైనింగ్ కి కావాలి అది బిస్కెట్స్ కావాలి ట్రైనింగ్ కి నేను పెట్టుమన్నదేమో ఇప్పుడన్నా ఒకసారి పెట్టుమా అంటే తిండిలో పొద్దునదే మధ్యాహ్నం అదే సాయంత్రం అదే రాత్రి అదే నువ్వు అలవాటు చేసినావు అది మంచి అలవాటు చేసి రీలు పువ్వు అంటే బిస్కెట్లు అంటే బిస్కెట్లు చూడు ఏనిచ్చి నా కొడుకు మొత్తం ఎక్కడ బొర్రుపో ఇంకా పెండలో పోయి పో పడితేవా నిన్నరా అయ్యో ఇదంతా ఏంది ఇది నల్లగా అదే బందుకు రాసింది వేసి ఓ బొర్రుపో ఇంకా పోనాడు తీస్తే గేలు తీస్తే నిన్నరా పోరా 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 పో చూడంట ఏం లేదు చేట్లా పోదామా టామ్లు ఏం తింటావు పోయి అయ్యో వాసన మొత్తం అదే వస్తున్నా చూడు మరి ఏం చేయొద్దు నాకు పొద్దుమించాలే పోయింది ఎవరు పంపిమనండి నీకు నేను 5:30 అయ్యింది అది బట్టి అది వేయాలని తెలియదా తీసుకొని పోయినా బయట కూర్చొని మా తల్లేను బా కూర్చొని గేట్ల కూర్చొని తీసుకొని పోయినా దువ్వెన అద్దము వానికి గేట్ ఓపెన్ చేస్తే కోతి కొబ్బ సింప దొరికినట్టు వాడి గింతే సందులా సర్రుమనిగా ఎట్లా సర్రుమనిగా ఎట్లా నీకు 100 సార్లు చెప్పిననే బయటికి వెళ్ళేది ఉంటే అది వేయండి అని కన్ను చూసినావా అరే టామీ అరే చూడు అలే అట్లా నాకు వద్దు పెట్టది నాకేదో ఒక అలవాటు అనమాట ఇట్లా తీసి విడినకపోతే లైక్ దిస్ ఇప్పుడు చెప్పరా మొన్న మేము మాట్లాడుకున్నాం మీరు తినేటప్పుడు అని ఇటు వలుతురా కదా వాళ్ళని వలుతున్నాడు టామీ అంతే కదరా ఇగో ఇదంతా ఏంది ఇదంతా ఇగో దీని వల్లనే ఇన్ఫెక్షన్లు అవి వస్తాయి నేనే పోయిందమ్మా అని కాదు పట్టుకోవాలి మళ్ళీ మాట్లాడతావు అది ఒకటి తప్పు నీదే బట్టి పొట్టు అంటారు నేను టామీ సాందు డాక్టర్ ఏమది చెప్పే ఇప్పుడు పోదామారా వెళ్ళి పెడుతుంది మీ అమ్మమ్మ మీ నాయనమ్మ నాడు పోదాంపా రూమ్ పోదాంపా ఏమంటావు ఎంత పొడుగు నాలుక తీస్తుంది నాకుతుంది ఏం నాకుతావురా కాళ్ళు చేతులు అన్ని
అన్ని నవ్వేనా? మళ్ళీ ఇవ్వు అంటావు. కట్టె తీసుకున్నారే ఏం చేయాలి వెచ్చిన ఒక కత్తి సప్పరియాలి నాకు ఇంకా అర్థం చేసి ఇప్పసారి నాకు ఎవడు సన్ని దగ్గర తీసుకపోతే ఇప్పుడు యాడన్నాడు పాలు తీసుకొస్తే ఫోన్ తీసుకుపోయిన కూడా అది ఉండనే ఉండదు. రాత్రి 10 అయినాక మరొక పట్టింది తర్వాత కాడికి వచ్చి వస్తున్నామని మా బండ్ల సంఖ్య వస్తుంది కదా. ఇప్పుడు నేను రాత్రి ఎప్పుడన్నా ఇది నిద్రలో ఉలికి పట్టేట్టు అయిందా? రాత్రి ఎప్పుడన్నా ఇంటి రోజులలో ఏమన్నా కూర్చొని అనుకుంటే సౌండ్ చేసుకుంటా. ఏదో రాత్రి ఒండ్ర పట్టింది 10 అయినాక 11 కావచ్చు ఎన్స్మెన్స్ ఒండ్ర పట్టింది. ఇవి కూడా కలవాలి అంటే హలో గైస్, వీనైతే తోలుకొచ్చిన వీనికి పెరుగన్నం పెట్టిన మూంగ్ దాల్ వేసి పెసరపప్పు వండి అది తింటలేడు. ఏంది బిస్కెట్స్ చేసిన అవి తింటలేడు. పెడిగిరి తేయడం మర్చిపోయినా. పెడిగిరి ఇంటికాడ ఉన్నాయి. పూలు ఉంటుందని చెప్పి మజ్జిగ చేసి పెట్టిన అది తాగలేడు. రేపు వీని హాస్పిటల్ తీసుకోవాల్సిందే కంపల్సరీ, లేకపోతే చాలా కష్టం. ఇప్పుడైతే ప్రజెంట్ అట్లా. సో ఇవాటికి ఆల్మోస్ట్ వ్లాగ్ అయితే ఇంతే గైస్. మిగతా వ్లాగ్ లో మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. అంటే దాని టాటా బై బై, సీ యూ, గుడ్ నైట్.